నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా మండల కేంద్రంలోని సవాయిగూడెం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి చెందిన దేవాదాయ భూమిని దాదాపు 10 ఎకరాలపై చిలుక ఉన్నది. దానిని గ్రామస్తులకు తెలియకుండా సోలార్ ప్లాంట్ కు దాదాపు 20 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరుగుతుంది. కావున అట్టి భూమిని ఇంతకు ముందులాగే కౌలు రైతులకు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ MD నజీర్. సోలార్ ప్లాంట్ వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. రైతులకి కౌలు రైతులకి సోలార్ ప్లాంట్ వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. కౌలు రైతులకి సోలార్ ప్లాంట్ వద్దు. 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 వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. 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 సోలార్ ప్లాంట్ వద్దు. వద్దు. సోలార్ ప్లాంట్ వద్దు. కలెక్టర్కు గమనాలండి ఇక్కడ తీసుకొస్తుంది. దేవాదాయ శాఖ వాళ్ళు రైతు పొందుతాడు. అదే రైతు కౌలుకు వేసుకుంటా ఒక 5,000 ఇస్తున్నారు. ఎకరాకు 5,000 అంటే దాదాపు 11 ఆదాయం. వాళ్ళు ఒక 20 సంవత్సరాలు నష్టపోతాం, ఊరు నష్టపోతారు, రైతులు నష్టపోతారు. వేసుకోవాలని అందు గురించి రమ్మా. నా పేరు మన్నెప్ దినేష్ కుమార్. నా సవాయిగూడెం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా. సవాయిగూడెం గ్రామంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు తెరదీయబడింది. కావున అది కౌలు రైతులకు కొరకు ఉన్నది కాబట్టి కౌలు రైతులే వ్యవసాయ భూమిగా వాళ్ళే చేసుకోవాలని మా నినాదం. అందుకొరకు మేము దాని కొరకు పోరాటం చేస్తున్నాం. ఏమైందంటే సవాయిగూడెం గ్రామంలో ఎవరికి తెలియకుండా వాళ్ళ సొంత రాజకీయాల కోసం, సొంత లబ్ధి కోసం వాళ్ళు సోలార్ ప్లాంట్ తీసుకొచ్చి వాళ్ళ సొంత లబ్ధి కోసం చేస్తున్నారు. అది గతంలో 4 సంవత్సరాల నుంచి ఆ భూమి సాగు చేసే భూమి కౌలు రైతులు కౌలుకు తీసుకొని చేస్తున్నారు. దాని పరంగా కూడా గ్రామ పంచాయతీకి
నిధులు వస్తున్నవి. దాన్ని పక్కదారిని పట్టించడానికి మన సొంత లబ్ధి కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి దానిలో పెట్టాలని చూస్తున్నారు. మేము దానికి విరుద్ధంగా, ఎందుకంటే కౌలు రైతులు తీసుకుంటే వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది, మరియు ఊర్లో ఉన్న గ్రామస్తులకు వాళ్ళకు ఉపాధి హామీ కలుగుతుంది కాబట్టి మేము దాని కొరకు పోరాటం చేస్తున్నాము. ఇంకొకటి, ఈ దేవాదాయ శాఖ భూమి, ఆంజనేయ భూమి గురించి ఇంతకుముందు కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చినాము. ఇంకా కమిషనర్. నా పేరు డేగ మహేశ్వర రెడ్డి, సవాయిగూడెం గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా. మా ఊరు అంజనేయుని హనుమాన్ భూమి దేవాదాయ భూమిలో అది సాగుకున్న భూమి. కౌలు రైతులు కౌలు చేసుకొని దాని మీద దాదాపు 100 మంది దాకా జీవనోపాధి చేసుకుంటారు. అయితే ఈ మధ్యలో దాంట్లో సోలార్ ప్లాంట్ వేయాలనే ఉద్దేశంతో దాన్ని సోలార్ ప్లాంట్కు చెప్పిండ్రు. వాళ్ళు సోలార్ ప్లాంట్ వేయడానికి అంత రెడీ చేస్తున్నారు. మేమేం చేస్తున్నామంటే, అది సాగు చేసే భూమి కాబట్టి సాగుకే ఇవ్వాలి, కౌలుదారులకు ఇస్తే కౌలుదారులతో పాటు 100 మంది దాకా దాని మీద జీవనోపాధి పొందుతారు. ఎందుకంటే దున్నే వాళ్ళు, కలుపు తీసే వాళ్ళు, కోసే వాళ్ళు, పీకే వాళ్ళు ఇంతమంది దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి కౌలు రైతులకు ఇవ్వాలనే మా ఉద్దేశం. ఈ సోలార్ ప్లాంట్ వేస్తే, సోలార్ ప్లాంట్ వేయడానికి సవాయిగూడెం గ్రామంలో మస్తు భూమి ఉంది, గవర్నమెంట్ కూడా. ఆ భూమిలో వేయండి. ఇది సదునైన భూమి, సాగు చేసుకునే భూమి, రెగ్యులర్ గా సాగు చేసే భూమి. ఇప్పుడు ఆ సాగు భూములు వేయడం వల్ల నష్టపోతారు కదా కౌలు రైతులు. కాబట్టి కౌలు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టినాం. ఈ కౌలు రైతులకు ఇవ్వకుంటే దాని మీద ఎంత దూరంకైనా వెళ్తాం, ఉద్యమానికైనా రెడీగా ఉంటాం. ఈ భూమి పంట పొలానికి అనుగుణంగా ఉంది. పంట పొలాలు ఆల్రెడీ వేస్తున్నారు. యాక్చువల్లీ పక్కనే D8 కాలువ ఉంది. తొందరలో D8 కాలువ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కాలువ అయిపోయింది, వాటర్ రావడమే లేట్గా ఉంది. ఆ వాటర్ వచ్చిందంటే D8 కాలువ పక్కనే, దూరం కూడా 80 ఫీట్ల దూరం ఉంది. కాబట్టి ఈజీగా కౌలు రైతు ఈజీగా గిడ్డిన్ అవుతాడు. కాబట్టి కౌలు రైతుకి ఎట్టట్లు చూడాలి, కానీ ఈ పంట పొలాలను పక్కదారి పట్టియకుండా ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలి. అందుకొరకు కౌలు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం నిర్వహిస్తాం.